యా ఇప్పుడే కూలీ చూశాను. మూవీ అయితే ఓకే బాగుంది, ఫెంటాస్టిక్గా లేదు కానీ మూవీ అయితే బాగుంది. మేబీ ఆ హైప్ వల్ల దానివల్ల ఏమో కానీ ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే నచ్చుతుంది. యా పెద్ద హిట్ అవుతుందేమో మేబీ. నాకు కొంచెం ఆ హైప్లో ఆ మ్యూజిక్ వచ్చి ఆ టీజర్స్ వల్ల చాలా అనుకున్నాము, బట్ అది తీసేస్తే బాగానే ఉంది. ఇట్స్ ఎ రెగ్యులర్ ఫిలిం. డిఫరెంట్గా మీరు టేకింగ్ విక్రమ్లో ఫాస్ట్ పేస్ అలా లేకుండా ఒక మూవీ ప్లెయిన్గా చూసేస్తే కనుక మూవీ నచ్చుతుంది. యా నాగార్జున బాగుంది, కానీ నాగార్జున గారికి కొంచెం సీన్స్ పెట్టుండే మనకి ఇంకా బాగా నచ్చేది. రజనీకాంత్ గారిది ఇంకా వన్ మ్యాన్ షో, ఆయన గురించి మనం మాట్లాడక్కర్లేదు. లేదు లేదు, అంటే అట్లా కాకపోయినా హిందీ మార్కెట్లో ఇంకా సెకండ్ మూవీ ఉంది, స్క్రీన్స్ బ్రేక్అవుట్ అవుతుంది మ్యాథమెటికల్గా ఏమో, బట్ కొట్టే లెవెల్ స్క్రిప్ట్ ఆ మూవీ అంటే లేదు. బట్ ఇంకా ఈ హైప్లో వెళ్ళిపోతే ఆర్ వార్ టు కొంచెం ఏమైనా టాక్ ఎలా ఉంటే కొట్టేయచ్చాము. యా కొన్ని 2-3 సీన్స్ మాత్రం ఫ్యాన్స్ అయితే వాళ్ళు గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. శృతి హాసన్ అండ్ శోభిన్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా చేశారు. యా ఇట్ వాస్ గుడ్ ఓకే, కానీ బట్ శోభిన్ మాత్రం ఫెంటాస్టిక్గా చేశారు. మనం ఆయన మంజుమెల్ బాయ్స్ ఒక్కటే చూసుంటాం కాబట్టి చాలా బాగా చేశారు. అది ఏం చెప్పలేదు, అబ్రప్ట్గా ఏమి ఇవ్వలేదు, కానీ కంప్లీట్గా ఈ సినిమా తీయాలనుకు మాత్రం కంప్లీట్ చేస్తారు. 50 ఇయర్స్ సినిమా మామూలు చెప్తున్నా, ఫుల్ హైప్ తో చచ్చిపోతారు. కాజ్ ఆఫ్ డెత్ హైప్ అంతే, మామూలు సినిమా చెప్తున్నా. మామూలు నాగార్జున అయితే జీవించేశారు అసలు, ఆయన హైలైట్ అసలు సినిమా అంతే. మీరు పోండి చూడండి, మస్తుంది సినిమా అంతే. మ్యాడ్ మోనికా సాంగ్ కూడా హైలైట్ ఉంది. పూజ యాక్టర్ మంచి చేసి డాన్స్. శోభన్ అయితే మ్యాడ్ జీవించేసాడు, మలయాళం యాక్టర్ మంచిగా. ఏమంటారా? అంతే అంతే. పవర్ హౌస్ నువ్వేమంటే అంతే. వార్ హౌస్ తుమ్ముడు కాదు, కూలింగ్ పోండి మీరు అందరు చెప్తారా. సెట్. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఓవరాల్ సూపర్. ఆ పాస్ట్ ఆర్క్ కొంచెం వింటేజ్ రజనీకాంత్ అంతా మంచిగా చేసిండు. సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. నాగార్జున సూపర్ అండ్ యా ఎవ్రీవన్, సత్యరాజ్ ఎవ్రీవన్ సూపర్. శృతి హాసన్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మొత్తం హైలైట్. ఓవర్ హైప్ సీన్స్, మొత్తం హైప్ సీన్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. యా అనిరుద్ధ్ అట్ ద సేమ్ టైం లోకేష్ కనగరాజ్ ఉంది. మీకు సెకండ్ హాఫ్లో ప్లాట్ కనబడుతుంది, అది సెకండ్ హాఫ్ ఉంది. అంత కొంచెం వైలెన్స్ ఉంది కొంచెం.